ఇక లక్షలోపు రైతు రుణాలను ఇవాళ మాఫీ చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ ఇందుకోసం పక్కాగా ప్లాన్ చేస్తుంది. అర్హులైన రైతులందరి ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేలా చూస్తుంది. ఇవాళ మధ్యాహ్నం ప్రజాభవన్లో బ్యాంకర్స్తో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమావేశమవుతున్నారు. రుణమాఫీ అమలు గురించి బ్యాంకర్లతో చర్చించనున్నారు. లక్షలోపు రైతు రుణాలను ఇవాళ మాఫీ చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ ఇందుకోసం పక్కగా ప్లాన్ చేస్తుంది. అర్హులైన రైతులందరి ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేలా చూస్తుంది. ఇవాళ మధ్యాహ్నం ప్రజాభవన్లో బ్యాంకర్స్తో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమావేశమవుతున్నారు. రుణమాఫీ అమలు గురించి బ్యాంకర్లతో చర్చించనున్నారు. ప్రభుత్వం ఇచ్చే రుణమాఫీ డబ్బులు మరే ఇతర రైతుల అప్పులకు మళ్లించరాదని బ్యాంకర్లకు ఉప ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వనున్నారు. బ్యాంకర్లతో సమావేశం తర్వాత సీఎం రేవంత్ రెడ్డితో కలిసి రైతులతో సంబరాలు చేసుకోనున్నారు భట్టి విక్రమార్క. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. శివ, ఈ రోజు మరి కాసేపట్లోనే ఇటు ప్రజాభవన్ లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బ్యాంకర్లతో సమావేశం కానున్నారు. ఇటు రైతు రుణమాఫీకి సంబంధించి బ్యాంకర్లతో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చర్చిస్తారు. అయితే ప్రభుత్వం ఇచ్చే రుణమాఫీ డబ్బులు మరి ఇతర రైతుల అప్పులకు మళ్లించరాదని బ్యాంకర్లకు సూచించనున్నారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. అయితే రైతు రుణమాఫీ డబ్బులు రైతులకే ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇటు డిప్యూటీ సీఎం కూడా స్పష్టం చేశారు. కాబట్టి మరి ఇతర ఖాతాలకి ఈ యొక్క రైతు రుణమాఫీ డబ్బులు మళ్లించకుండా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. అయితే ఎవరైతే రుణం తీసుకుంటారో వాళ్ళ రైతుకు సంబంధించి రుణమాఫీ ఖాతాకే ఈ యొక్క డబ్బులను కూడా బదిలీ చేయాలని కూడా ఇప్పటికే స్టిక్ గా ఇటు బ్యాంకర్లకు కూడా సీఎం రేవంత్ రెడ్డి మొన్న 2 రోజుల క్రితం జరిగినటువంటి సమీక్ష సమావేశంలో కూడా ఆర్డర్స్ కూడా పాస్ చేశారు. కాబట్టి ఇప్పుడు రైతు రుణమాఫీకి సంబంధించి ఈ రోజు సాయంత్రం 4 గంటలకి ఇటు రైతు నేస్తం సంబంధించిన రైతు వేదికల వద్ద నుంచి కూడా సంబరాలు కూడా ప్రారంభమవుతాయి. సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో ఇటు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తున్నారు. కాబట్టి ఇటు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఇటు ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, స్థానిక ప్రజాప్రతినిధులందరూ కూడా నిన్న ప్రజాభవన్ లో టీపీసీ కార్యవర్గ సమావేశంలో కూడా దిశానిర్దేశం చేశారు. అందరూ కూడా గ్రౌండ్ లెవెల్ లో ఉండాలి. రైతు వేదికల దగ్గరికి ఈ రైతు రుణమాఫీ పొందుతున్న తీసుకురావాలని కూడా స్పష్టం చేశారు. ఈ సమరాల్లో పార్టిసిపేట్ చేసే విధంగా చూడాలని చెప్పారు. దీనికి సంబంధించి మొదటి విడతగా 1,00,000 రూపు రుణమాఫీ ఈ రోజు సాయంత్రానికి కూడా ఇటు రైతు సంబంధించి రుణ ఖాతాలు కూడా జమ చేయనున్నారు. కాబట్టి దీనికి సంబంధించి బ్యాంకర్లతో ఇటు డిప్యూటీ సీఎం వాళ్ళు భట్టి విక్రమార్క కొద్దిసేపట్లోనే ఇటు బ్యాంకర్లతో కూడా మీటింగ్ ఉంది. ఇందులో వీటిపై కూడా చర్చిస్తారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతర ఖాతాలకు మళ్లించొద్దని చెప్పారు. ఎందుకంటే మనం గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో చూసాం. గత బీఆర్ గవర్నమెంట్ లో 10 ఏళ్లలో దాదాపు ఇటు రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అంతా కూడా కొన్ని మిత్తులకే యాడ్ చేసుకునే పరిస్థితి. కాబట్టి మరి ప్రజెంట్ అయితే తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఇటు అసలు వ్యక్తితో కలిపి 2 లక్షల లోపు ఉన్న వారికి రైతు రుణమాఫీ చేస్తామని కూడా ఇప్పటికే మార్గదర్శకాలు రిలీజ్ చేశారు. కాబట్టి దానికి అనుగుణంగా రైతుల ఖాతాలోనే రైతు రుణమాఫీ సంబంధించి రైతు ఖాతాలో జమ చేసే విధంగా కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. కాబట్టి దానికి సంబంధించి కూడా పూర్తిగా బ్యాంకర్లతో మీటింగ్ ఏర్పరిచి దానిలో ఇటు బ్యాంకర్లకు కూడా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క డైరెక్షన్ ఇవ్వనున్నారు. దీంతో చర్చించిన తర్వాత పూర్తి గైడ్ లైన్స్ కూడా రిలీజ్ చేస్తే ఇప్పటికే ప్రకటించారు. కాబట్టి దీనికి సంబంధించి కూడా బ్యాంకర్ల అభిప్రాయం కూడా తీసుకుంటారు. ఎందుకంటే దాదాపు 11,50,000 రైతుల ఖాతాలో కూడా ఈ యొక్క రైతు రుణమాఫీ అమౌంట్ కూడా జమ కానుంది ఈ రోజు సాయంత్రం 4 గంటలకు కూడా. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు ఆర్థిక శాఖ కూడా నిధులు కూడా రిలీజ్ చేసింది. కాబట్టి ఇతర ఖాతాలకి మళ్లించకుండా ఇటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చర్యలు అయితే చేపడుతున్నారు. ఇదే విషయంపై ఇటు బ్యాంకర్లతో చర్చించనున్నారు. దాదాపుగా ఇటు సాయంత్రానికి దాదాపు 20 లక్షల పైగా ఇటు రైతుల ఖాతాలో కూడా ఇదంతా కూడా అమౌంట్ అయితే జమ అవుతుంది. దాదాపు దీనికి సంబంధించి ఇప్పటికే డీటెయిల్స్ అన్ని కూడా తీసుకున్నారు. కాబట్టి దాదాపు దీనికి సంబంధించి రైతు రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ కూడా ఇప్పటికే ఇటు ఆర్థిక శాఖ నుంచి కూడా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా రిలీజ్ చేశారు. కాబట్టి దీనికి సంబంధించి ఇతర ఖాతాలకి మళ్లించకుండా మరోసారి ఇటు బ్యాంకర్లతో సమావేశం ఏర్పరిచారు. కాబట్టి దీనిలో పూర్తిగా ఆయన ఇటు డైరెక్షన్ అయితే ఇవ్వనున్నారు. శివ. ఓకే, థ్యాంక్ యూ.